హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఇప్పుడు చిన్న చిన్నవి కుట్టుకోవటానికి మిషన్లు తీసుకుంటున్నారు కదా. అయితే దారం పెట్టడం రావట్లేదు, ఇంకా పోసుకుట్టు ఒకటి వస్తుంది, అది అర్థం కావట్లేదు ఎలా వస్తుందో. నేను ఈ వీడియోలో కన్ఫ్యూజ్ లేకుండా చెప్దాం అనుకుంటున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే పోసుకుట్టు రావటానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఇది ఉంది కదా బాబును, మనం దీంట్లో దారం ఎక్కించుకునేటప్పుడు టైట్గా ఎక్కించుకోవాలి, అప్పుడు పోసుకుట్టు రాదు. రెండోది ఇక్కడ చూస్తున్నారు కదా, దారము ఇక్కడ బాగా లూజ్గా వస్తే ఇందులో నుంచి పోసుకుట్టు వచ్చింది, టైట్గా పెడితే దారం రానివ్వదు. ఇది మీడియంగా పెట్టుకోవాలి, అది వీడియోలో ఎలా పెట్టుకోవాలి, దారం ఎలా ఎక్కించుకోవాలి కూడా ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లూజ్ కుట్టు రాకుండా ఉండాలంటే బాబునికి దారం ఎలా టైట్గా చుట్టుకోవాలో చూపిస్తా. ఇది చూసారు కదా, ఫస్ట్ ఇలా టైట్గా పెట్టి ఇలాంటిది ఏదైనా సన్నది స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని, ఇక్కడ ఆప్షన్ ఉంటేనేమో దీనికే కరెక్ట్గా ఎక్కించుకోండి. ఇక్కడ ఆప్షన్ అంటే సెకండ్ హ్యాండ్ మిషన్లు తీసుకున్న వాళ్ళకి కొంచెం ఈ పని చేయవు కదా, అప్పుడు దారం ఇలా పట్టుకొని ఇది ఉంది కదా ఇలా టైట్గా చూసారు కదా, దారం ఎంత టైట్గా ఉంటే అసలు పోసుకుట్టు అనేది ఇందులో నుంచి రాదు. ఇది ఇలా చూసుకోవాలి. తర్వాత దారం ఎలా ఎక్కియాలో చూపిస్తా. అంటే ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. చిన్న మిషన్లకి ఇలా మామూలుగా ఉంటుంది కదా, అలా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే దారం పోసుకుట్టు రాదు. ఇది చూశారు కదా, ఇక్కడ చూసుకోవాలి, పోసుకుట్టు అనేది ఇక్కడ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇలా దారం లాగినప్పుడు ఇంత ఫ్రీగా రావాలి, మరీ లూజ్గా రావద్దు. మరీ లూజ్గా వస్తే పోసుకుట్టు వచ్చింది. ఇలా చూసుకోవాలి. పోసుకుట్టు వచ్చినప్పుడు ఇది కొంచెం టైట్ చేసుకోవాలి. మరీ టైట్ ఉంది, దారం రానివ్వట్లేదు అన్నప్పుడు ఇలా లూజ్ చేసుకోవాలి. ఇది మెయిన్. పోసుకుట్టు అనేది ఇక్కడ నుంచే వచ్చిద్ది. తర్వాత ఇక్కడికి, తర్వాత ఇందులోకి, తర్వాత ఇక్కడ రింగ్ ఇచ్చారు కదా, వీటన్నిటిలోకి కరెక్ట్గా పెట్టుకుంటే పోసుకుట్టు అసలు రాదు, నీట్గా వచ్చిద్ది కుట్టు. ఇది అయిపోయింది కదా పైన దారం ఎక్కేయటం. తర్వాత ఇది ఉంది చూసారా, ఇది పైకి రావాలి, దారం కొంచెం ఎక్కువ లాగండి. మనకు ఇలా పెట్టినప్పుడు సెట్లు ఇలా సౌండ్ రావాలి. ఇలా సౌండ్ రాకుండా ఉంటే మళ్ళీ తీసి పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత ఇలా అని ఇది ఉంది కదా, ఒక్కసారి దారం టైట్గా పట్టుకోండి. ఒక్కసారి ఇలా తీస్తే వచ్చినప్పుడు ఈ రెండు ఇటు అనుకొని కొంచెం ఎక్కువగా ఉంచండి దారం, లేకపోతే కుట్టేటప్పుడు దారం సూదిలో నుంచి జారిపోతూ ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఎక్కించుకుంటే చూడండి కుట్టు ఎంత నీట్గా ఉందో. ఇక్కడ లూజు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది లూజ్ ఉంటుంది కదా, ఇది లూజ్ ఉన్నప్పుడు ఎక్కువగా పోసుకుట్టు వచ్చింది, దారం టైట్ ఉండదు. లూజ్ కుట్టు టైట్ కుట్టు పెట్టుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, చూసారు కదా, ఇక్కడ కూడా కొంచెం ఇలా అనుకుంటే మనకి కావాల్సినట్టు వచ్చింది కుట్టు. ఇలా నీట్గా వచ్చింది కుట్టు. ఇది కుట్టు ఎడం కుట్టు దగ్గర కుట్టు పెట్టుకోవాలంటే ఇది చూస్తున్నారు కదా పెద్ద మిషన్లకేమో ఇలా ఇస్తారు, ఇది కింద కనుక్కొని టైట్ చేసుకోవాలి కుట్టు. ఇలా ఇది కింద కనుక్కుంటే ఇది తిరుగుతుంది. అయితే 3 మీద పెట్టుకుంటే కరెక్ట్ కుట్టు వచ్చింది. మనకు అవసరం లేదు, మామూలుగా కుట్టేసుకోవాలంటే
పెద్ద కుట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఈ 2 మీద పెట్టుకుంటే ఇంకా టైటు, ఒకటి మీద పెట్టుకుంటే ఇంకా టైటు. మనం మామూలుగా కుట్టుకోవటానికైతే 3, 2.5 ఈ 4 లోపులో కుట్టుకుంటే మంచిగా సరిపోని వచ్చింది కుట్టు. ఇక 5 మీద అయితే బాగా లూజ్ వచ్చిద్ది, అది గట్టిగా ఉండదు. అయితే చిన్న మిషన్లకి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. చిన్న మిషన్లకేమో ఇలా ఉంటుంది. అయితే ఇది కూడా అంతే, 3 మీద పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది. మనకి ఇంకా లూజ్ కావాలంటే ఇది కొంచెం ఇలా తిప్పుకొని ఇలా పైకి, చూశారు కదా. ఇది జిగ్జాగ్ మిషన్లే కానీ చిన్న మిషన్ లేదు కదా నా దగ్గర, అందుకే. కాకపోతే ఇది ఇలానే ఉంటుంది చిన్న మిషన్కి, నార్మల్ మిషన్కి కూడా. ఇది చూశారు కదా. ఇప్పుడు ఇలా అంటే మామూలుగా సైడ్కి ఏదైనా కుట్లు వేసుకోవాలంటే లూజ్ కుట్టు వచ్చిద్ది. ఇది 3 మీద పెట్టుకుంటే కరెక్ట్ సరిపోని కుట్టు వచ్చిద్ది. ఇంకా కిందకి పెట్టుకుంటే టైట్ కుట్టు వచ్చిద్ది. మనం ఇలా పెట్టుకొని ఇది ఉంది కదా, టైట్గా తిప్పితే జరగదు. ఇప్పుడు కరెక్ట్ కుట్టు వచ్చిద్ది అన్నమాట. అంతే, ఏం లేదు, నార్మల్గానే ఇలా కిందకి పైకి అనుకోవటమే. ఇలా అదేమో సైడ్కి ఉంటుంది, ఇదేమో ఇలా కిందకి పైకి అనుకోవటమే. ఇది సరి చేసుకోవాలి కదా. ఇప్పటి వరకు దారం ఎలా ఎక్కించుకోవాలి, పూసుకుట్టు వస్తే ఎలా సరి చేసుకోవాలనేది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే చాలామంది ఖాళీగా ఉండేవాళ్ళు ఇంట్లోనే శారీ ఫాల్స్ వేసుకోవచ్చు, డబుల్ కుట్లు వేసుకోవచ్చు, ఇంకా పిల్లలు ఏమన్నా కుట్లు ఉన్నా వేసుకోవచ్చు. వేరే మిషన్ల కాడికి పోతే వేస్తారు, వేయరు, మనకు కూడా కొంచెం ఉపయోగపడుతుందిగా ఇంట్లో ఉంటే అని చాలామంది తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకేమో దారం ఎక్కియటం రావట్లేదు, ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే సరి చేసుకోవటం రావట్లేదు. నాకు తెలిసిన వాళ్ళైతే వీడియో కాల్ చేస్తే చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. అదే వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. చిన్న చిన్న డౌట్లున్నా అందరికీ కొంచెం అర్థమవుతుందన్న ఆలోచనతోటే ఈ వీడియో చేశాను. మిషన్ల గురించి కూడా అంతే, చాలా మంది అడుగుతున్నారు ఎలాంటి మిషన్లు తీసుకోవాలి, ఏది తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో. అందుకే మిషన్ వీడియోలు కూడా ఈ స్టిచ్చింగ్తో పాటు అవి కూడా పెడుతున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే తెలుసుకుంటారు కదా వాళ్ళు కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా అలానే భయం అనిపించింది, ఎవరు చెప్తారు ఏంటి, చిన్న చిన్న రిపేర్ వచ్చినప్పుడల్లా అప్పుడు రిపేర్ షాపుకి తీసుకుపోతే చాలా డబ్బులు అయ్యాయి. ఇంకా డబ్బుల సంగతి అట్లా పెట్టినా కానీ పొద్దుదాకా మనం పంచేటి పోయి తీసుకుపోవాలన్నా ఇబ్బంది అవుతుంది. అదే ఇలాంటి ఏమన్నా చిన్న చిన్నవి మన ఇంట్లో రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. పెద్దవి ఎప్పుడన్నా రిపేర్ వచ్చినాయి, పార్ట్లు మార్చుకోవాలంటే తప్పదు, అలాంటప్పుడు తీసుకుపోవచ్చు. కానీ ఇలాంటివి ఇంకా చిన్న చిన్నవి అన్నీ చూపిస్తాను వీడియోలు. మన వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయటం వల్ల కూడా ఇంకా ఎవరైనా ఈ మిషన్ల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి ఆ వీడియో వెళ్ళిపోతుంది. అందుకే తప్పనిసరిగా లైక్ చేసి వీడియో కంటిన్యూగా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.